న్యూస్ నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజన వర్గాల్లో చెంచులు ముఖ్యమైన వారు. సీజన్ల వారీగా అటవీ ఉత్పత్తులను సేకరించి పొట్టపోసుకునే వీరి జీవితాలు తొలి నుంచి దుర్భరంగానే ఉన్నాయి. ఓవైపు యురేనియం తవ్వకాలు, మరోవైపు పులుల రక్షణ పేరిట వారిని అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చెంచుల రక్షణకు ఎన్ని ఉద్యమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి జీవన విధానాన్ని మార్చే ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 59,000 మంది చెంచులు అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వీరి జనాభా ఎక్కువ. వందల ఏళ్లుగా అటవీ సంపదపైనే ఆధారపడి జీవిస్తున్న చెంచులను ఆ అడవికి దూరం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో పులుల రక్షణ చర్యలు ఫలితాలిస్తున్న నేపథ్యంలో చెంచులను నల్లమల నుంచి పంపేస్తున్నారు అధికారులు. అయితే నల్లమలలో యురేనియం తవ్వకాలకు అడ్డుగా ఉన్నారనే వివిధ కారణాలు చూపిస్తూ చెంచులను అడవికి దూరం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై చాలా ఏళ్లుగా ఉద్యమాలు సైతం జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో చెంచుల జనాభా చాలా ఎక్కువగా ఉంది. 45,000కు పైగా ఉన్న చెంచుల్లో అక్షరాస్యత మాత్రం కేవలం 25%. ఏపీ, తెలంగాణలోని కృష్ణానదికి ఇరువైపులా 10 పార్లమెంటు నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో వీరు జీవనం సాగిస్తున్నారు. 1950లో హైదరాబాద్ స్టేట్లో 9 తెగలను షెడ్యూల్ తెగలుగా గుర్తించారు. నిజాం సర్కారు హయాంలో చెంచు రిజర్వ్ అనే ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం చెంచులకు ప్రత్యేక సదుపాయాలు వచ్చాయి. 2006లో పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం చెంచు రిజర్వ్ అమలు చేయాలి. 2008లో భూ పంపిణీ చట్టం తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో అవి చెంచులకు చేరలేదు. సొంతంగా భూమి లేకపోవడంతో చెంచులు తమ ప్రాంతంలోనే కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల మధ్య 2,75,000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది నల్లమల అటవీ ప్రాంతం. నాగర్ కర్నూలు ఐటీడీఏ పరిధిలోనే దాదాపు 10,000 చెంచు జనాభా ఉన్నారు. వీరంతా అడవిలో దొరికే పలు వస్తువులను సేకరించి పొట్టపోసుకుంటున్నారు. పౌష్టికాహారం లేకపోవడం, తరచూ వ్యాధుల బారిన పడడం ఇక్కడ పరిపాటిగా మారింది. విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో క్రమంగా చెంచు తెగ అంతరించిపోతోంది. ఈ క్రమంలోనే దేశంలోని గిరిజనుల కోసం ప్రధాని మోదీ పీఎం జన్మన్ పేరిట ఆదివాసుల అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో భాగంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలకు ఈ పథకం వర్తించనుంది. ఈ స్కీమ్లో భాగంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసీ తెగలను గుర్తించి 24,104 కోట్లు కేటాయించనున్నారు. దాదాపు 1,00,000 ఇండ్లతో పాటు స్కూల్స్, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. अब हम आंध्र प्रदेश के अरकू वैली चलते हैं, जहां श्रीमती गंगा जी जुड़ी हुई हैं। नमस्कार सर। नमस्ते जी। नमस्ते सर। हाँ बैठिए बैठिए, स्वामी जी बैठिए आप। नमस्ते। तो स्वामी गारू कहते हैं। स्वामी कैसे हो? बागुन्नाम सर। हाँ बताइए, अपने विषय में बताइए, अपने परिवार के विषय में बताइए। స్వామి గారు, గంగా గారు, మీ యొక్క కుటుంబాన్ని మీకోసం గురించి చెప్పండి సార్ కి. నమస్కారం సార్. నా పేరు స్వామి గంగా, నా భర్త పేరు స్వామి రామచందర్. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. అది గద్యాగూడ గ్రామం, అరకువెల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా సార్. మాది పీవీటీజీ ఆదివాసీ పరంగిపరజ కుటుంబం సార్. మాది వ్యవసాయ కుటుంబం. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మా పెద్దపై పీవీటీజీ स्वामी गारू, आपको और आपके परिवार को केंद्र सरकार से क्या क्या सुविधाएं मिली? पीएम जन आवास योजना किंद पक्का इंटिकी, पीएम जन आरोग्य योजना किंद आयुष्मान कार्డులు, पीएम ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్ 4,180 రూపాయలు విలువ చేసే ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం జలజీవన్ యోజన మిషన్ ద్వారా ఇంటికే కొలాయి, మంచినీటి కొలాయి కోసం నమోదు చేసుకున్నాం సార్. నమోదు చేసుకున్న వెంటనే మీకు అన్ని మంజూరయ్యాయమ్మా, అధికారులు మంజూరయ్యాయని చెప్పి అధికారులు చెప్పారు సార్. చాలా సంతోషం.
దేశంలోని 1,00,000 మంది గిరిజనులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు వారి ఖాతాల్లో డబ్బులు చేశామని చెప్పారు ప్రధాని మోదీ. కొత్తగా కట్టుకునే ఇంటికి మంచినీరు, గ్యాస్ కనెక్షన్ కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పారు ఆయన. పీఎం జన్మన్ పేరిట గిరిజనుల కోసం ఆదివాసీల అభివృద్ధి పథకాన్ని సోమవారం ప్రారంభించారు ప్రధాని మోదీ. ये मोदी की गारंटी है, पक्के मकान देने की शुरुआत हुई. अभी इस कार्यक्रम में 1 लाख जनजातीय लाभार्थियों के बैंक खाते में पक्के घर बनाने के लिए सरकार ने सीधे पैसे ट्रांसफर किए हैं. आपके नए घर में साफ पानी की व्यवस्था हो ताकि कोई बीमारी हमारे घर में न आए, और वो कनेक्शन भी मुफ्त दिया जाएगा. हर घर में शौचालय भी होगा. खाना बनाने के लिए रसोई गैस का कनेक्शन भी होगा. और ये सब कुछ मकान तो मिलेगा ही, साथ साथ ये व्यवस्था. जनजाति आदिवासी न्याय महा अभियान కార్యక్రమం వికారాబాద్ జిల్లా పద్దేముల్ మండలం చైతన్య నగర్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. పలువురు గిరిజనులతో కిషన్ రెడ్డి ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరయ్యారు.